శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి విదియ. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి ధ్రువం యోగం. కౌలవ కరణం ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం. నేటి వర్జ్యం రాత్రి 10 గంటల 9 నిమిషాల నుండి 11 గంటల 58 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుండి 3 గంటల 44 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 51 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు తిథి పాడ్యమి విదియ. ఈ రెండు తిథులకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. ముఖ్యంగా ఈనాడు వారం గురువారం కాబట్టి గురువారానికి అధిపతి బృహస్పతి. ఈయన గురు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సమస్త శుభాలను మనకి అనుగ్రహించి ఈ లోకాలనంతటినీ నడిపేటటువంటి దేవతలందరికీ కూడా గురువు బృహస్పతి కాబట్టి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి పేరుకు సంకేతాత్మకమైనటువంటి పదంగా గురు అనే శబ్దాన్ని వాడతారు. గురువారంగా ఈ వారాన్ని పిలుస్తారు. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని బృహస్పతి యొక్క ధ్యానంలో చెప్తారు. దేవానాంచ ఋషీనాంచ దేవతలకు మాత్రమే కాదు ఋషులందరికీ కూడా గురువు ఎవరంటే బృహస్పతి. గురుం కాంచన సన్నిభం, ఆయన ఎటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటాడు అంటే కాంచనం అంటే బంగారం. బంగారం ఎటువంటి కాంతి ఉంటుందో ఆయన దేహ ఛాయ కూడా అంత ఉంటుందట. అట్లాగే మనకి బృహస్పతి అనేటటువంటి గ్రహాన్ని ఆంగ్లంలో జూపిటర్ అంటారు. ఆ జూపిటర్ గ్రహం కూడా మనకి టెలిస్కోప్లో దీర్ఘదర్శిని ద్వారా చూసినప్పుడు బంగారు వర్ణంలో ఆ గ్రహం కనపడుతూ ఉంటుంది. చూడండి, వేదంలో చెప్పేటటువంటి ఏ మాట అయినా ఏ వాక్యమైనా ఎక్కడ అసత్యం కాదు, ఏది పొల్లుపోదు. అది దృష్టాంతం మనకు కనపడుతూనే ఉంటుంది. గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం, ఆయన బుద్ధిని ఇచ్చేటటువంటి వాడు, స్వతహాగా బుద్ధిని మొత్తాన్ని కూడా వశం చేసుకున్నటువంటి వాడు. త్రిలోకేశం 3 లోకాలకు అధిపతులు అయినా కూడా వాళ్ళకి కూడా గురువు ఉండాలి కాబట్టి ఆ 3 లోకాలకు గురువైనటువంటి వాడు బృహస్పతి. తం నమామి బృహస్పతిం, అటువంటి బృహస్పతికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ ధ్యానంలో చెప్పబడినటువంటి విశేషం. ఇది ఈయన మనకి పురాణాల్లో వేదంలో అనేక చోట్ల బృహస్పతి ప్రస్తావన అనేది వస్తూ ఉంటుంది. దేవతలందరూ కూడా సన్మార్గంలో నడవటం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కోసం సరిపోయేటటువంటి వేద జ్ఞానాన్ని శాస్త్ర జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి వాడు బృహస్పతి. జాతకంలో బృహస్పతి సక్రమంగా లేనటువంటి వాడికి విద్యా బుద్ధులు ఏమీ కూడా సక్రమంగా రావు, జ్ఞానం అనేది రాదు, బుద్ధి వికసించదు. అట్లాగే పుత్ర పౌత్ర ప్రపౌత్ర వృద్ధిగా మనకి వంశవృద్ధి కలగాలన్నా కూడా బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం మనకి ప్రత్యేకంగా ఉండాలి. అటువంటి బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహానికి బృహస్పతి గ్రహ స్తోత్రంతో పాటు బృహస్పతికి అధిష్టానమైనటువంటి దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ మొదలైనటువంటి గురుదేవతల్ని ఆరాధన చేసినా సరే బృహస్పతి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది. అటువంటి ఆ బృహస్పతి గ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణ మనందరిపైన ఉండాలి అని గురునామస్మరణ పురస్సరంగా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా సర్వ గురువులు రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి మొదలైనటువంటి అందరి గురువుల అనుగ్రహము లభించబోతుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు సంపూర్ణంగా పరిపూర్ణమవుతాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు.
ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ప్రతిపత్ ఉదయం 6:30 వరకు, తదుపరి బహుళ ద్వితీయ అంటే విధియ. ఈరోజు గురువారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇక నేటి గ్రహ స్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో చంద్రుడు, రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారంలో మంచి లాభాన్ని పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. కావాలని చెప్పి వివాదాన్ని సృష్టించాలి అని వచ్చినటువంటి వాళ్ళని కూడా ఏ విధంగానూ ఎదుర్కోకుండా మెత్తనైన మాటలతో వివాదం లేకుండా చేసుకుంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంపుదల ఎలా సాగుతుందో ఆ దిశగా ఆలోచనల్ని బాగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. సంతానానికి చక్కని కళాశాలలో ప్రవేశమే కాకుండా ఆర్థికమైనటువంటి వసతి కూడా లభించే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే నూతనమైన అనుకూలమైన ఆలోచనలు లభిస్తాయి. శుభవార్తను వినే అవకాశం కూడా ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా స్వస్థతతో ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంతో ఉంటారు. అందరితోనూ అనుకూలమైన భావంతో ఉంటారు. పై అధికారులు వీరినే విశ్వసిస్తూ ఉండే ధోరణి గోచరిస్తుంది. స్థానచలనానికి అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. వ్యాపారంలో కొత్తమైనటువంటి మెళకువలను తెలుసుకోవడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యాసాన్ని ప్రారంభిస్తారు. ఏ రంగంలో ఎవరు నైపుణ్యం కలిగినటువంటి వారో గమనించి వృత్తుల్లో ఏ వృత్తిని చేపట్టారో దానికి సరిపోయిన ఆలోచనలో తలమునకలై ఉంటారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఆదిశంకరుల్ని ఆరాధించినట్లయితే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆస్తిని కొనడం కోసమని ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం తీసుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలని చేస్తూ కనిపిస్తారు. సంతానం విద్యలో బాగా రాణిస్తూ ఉండేటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా ఉండేందుకోసమని సాత్వికమైనటువంటి ధోరణిలోనే ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఎక్కడైనా ఎవరైనా చిర్రుబురు రాడినప్పటికీ కూడా సాత్వికమైనటువంటి భావంతో వాళ్ళని ఆ విధమైన రజోగుణ ప్రవర్తన లేకుండా ఉండేలా మార్చేయగలుగుతారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించినట్లయితే సమస్యలు నివారింపబడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ఉంటారు. మాట్లాడవలసిన సందర్భంలో మాత్రం గట్టిగా మాట్లాడగలుగుతారు. ఏ విషయానికైనా సరే సమాధానాన్ని తగినటువంటి రీతిలో ఇవ్వగలిగిన శక్తి, నైపుణ్యం కలిగి ఉంటారు. నిరుద్యోగులైనటువంటి విద్యార్థులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది.
అయితే వారికి ఉద్యోగం అంత పెద్ద ఆదాయాన్ని ఇచ్చేదిగా అనిపించక మానే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు తగినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్న తాత్కాలికమైనటువంటి ఆ విదేశీ మోజు తగ్గిన కారణంగా అవకాశం వచ్చినా విడిచివేసే అవకాశమే హెచ్చుగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు తొలగిపోతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేనికైనా సరే తట్టుకోగలిగిన స్థితిలో ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని మాత్రమే చేస్తూ కనిపిస్తారు. ఎంతటి వారినైనా సరే అధర్మము అనిపించిన పక్షంలో ఎదురు తిరిగి మాట్లాడడానికి ఏమాత్రపు వెనుకోబాటుతనాన్ని చూపరు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం కోసం కృషిని మరింతగా పెంచుతారు. ఆర్థికమైనటువంటి లాభం కూడా చక్కగానే గోచరిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు చెప్పలేనన్ని మార్గాల్లో కృషి చేస్తారు. కానీ ఫలితం మాత్రం అంతంతగానే గోచరించవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడతాయి. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా తగినటువంటి ఆరోగ్య ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు. ఎవ్వరినీ నమ్మడం అనేటటువంటి మాటే లేకుండా బాగా ఆలోచించి ఆచితూచి మాత్రమే నమ్ముతూ కనిపిస్తారు. తోటి స్త్రీజనంతో కలిసి ఇతరమైనటువంటి పేరెంటాలు మొదలైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా సాగుతూ ఉంటే పాలు పంచుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా తోటి స్త్రీలతో సమన్వయ భావం కలిగి చక్కనైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారా అనేటటువంటి ఆ స్నేహపూర్వక భావనతో ఉంటారు. అన్నదమ్ములతో విరోధాన్ని, అప్పచెల్లెలతో శత్రుత్వాన్ని కలిగి ఉండరు. చెల్లించవలసిన పన్నులన్నింటినీ కూడా సకాలంలోనే చెల్లిస్తూ అందరికీ మార్గదర్శకాయమానంగా గోచరిస్తారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దక్షిణామూర్తిని పూజించినట్లయితే నూతన ఉద్యోగ లాభం అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. తమ మాట చెల్లుబడి కానటువంటి కారణంగా చెల్లుబడి అయ్యేంత వరకు వాదాన్ని చేస్తూనే ఉంటారు. వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఏమాత్రము ఉండదు ఈ రాశి వారికి. ఆర్థికమైనటువంటి లాభం మాత్రం చక్కగానే ఉండే అవకాశం గోచరిస్తోంది. తగిన పత్రాలన్నిటినీ కూడా సకాలంలో ప్రదర్శించి రావాల్సిన సొమ్ముని అందుకోగలుగుతారు. పెట్టుబడి పెట్టడం కోసమని ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ధైర్యాన్ని విడనాడకుండా మాట్లాడగలుగుతారు. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుని పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో పాటు కార్య నైపుణ్యం సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి చోట వీరేనా అన్నట్లుగా ఆ చేస్తున్నటువంటి ఉద్యోగ అలాగే సంస్థలలో మంచి చురుకుగా పాల్గొంటూ కనిపిస్తారు. ప్రతి క్షణము కూడా ఉద్యోగ లాభం కోసం, అంటే ఉద్యోగంలో ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. ఇతరమైనటువంటి సంస్థల యొక్క స్థితిగతుల్ని గురించి
చక్కని అధ్యయనాన్ని కూడా చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా మంచినీటి గురించినటువంటి ఆలోచనని బాగా చేసి ఆ ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారు. పై ఉద్యోగులతో, క్రింద ఉండే ఉద్యోగులతో, సర్వాధికారులైనటువంటి పై అధికారులతో వ్యతిరేక భావం లేకుండా ఉండేలా సమన్వయ ధోరణితో మాత్రమే ప్రవర్తిస్తారు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే సమస్య నివారణ అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మానసికంగా పెద్దదైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. రావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి లాభం కోసమని కృషిని చేస్తారు. ఏ విధంగానూ ఎవరిని నొప్పించకుండా కార్యాన్ని సాధించుకోవాలనే అభిప్రాయంతో ఉంటారు. మానసికమైనటువంటి దుందుడుగుతనాన్ని పూర్తిగా విడిచివేస్తారు. ముఖ్యంగా క్రింది ఉద్యోగుల్ని బాధ పెట్టాలనే ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండరు. అందరినీ కలుపుకుపోయేటటువంటి ఏకసూత్రాత్మక విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఎవరిని శిక్షించాలనే ఆలోచనతో ఉద్యోగంలో ఉండరు. అందరి తప్పుని వారికి తెలిసేలా సరైనటువంటి ప్రవర్తన తీరుతో ఉంటారు. గురువారం సందర్భంగా ధనురాశి వారు సరస్వతీదేవిని ఆరాధించినట్లయితే బుద్ధిలాభం కలిగి తద్వారా వ్యాపార సిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి పట్టుదల భావాన్ని విడిచేస్తారు. కుటుంబంలో అందరితో సహకరించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఎవరికీ తెలియకుండా అప్పుని చేయరు. తాము స్థాపించినటువంటి సంస్థ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తూ కనిపిస్తారు. వృత్తిపరమైన ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికీ అనారోగ్య భావన కలగదు. వాద వివాద ధోరణికి దూరంగా ఉంటారు. ఎవరితోనూ శత్రుత్వాన్ని కలిగి ఉండడం కోసం పడరు. మాట రావాల్సిన సందర్భంలో కూడా మౌనంగానే లౌక్యంగానే పరిస్థితి నుండి తప్పించుకోగలుగుతారు. గురువారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ధన లాభం ఉంటుంది. రుణ విముక్తి కూడా అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. మాట మీద నిలబడతారు. మాటని ఏమాత్రమూ జారిపోకుండా ఉండేలా చూసుకుంటారు. చెల్లించవలసినటువంటి పన్నులన్నిటినీ కూడా సకాలంలో సక్రమంగా చెల్లిస్తారు. జరిమానా లేకుండా ఉండేలా చూసుకోగలుగుతారు. కుటుంబంలో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా వాద వివాద ధోరణి లేకుండా చూసుకుంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం కృషి చేసినప్పటికీ కూడా ఏమాత్రము ఫలితము అనుకూలంగా లేకపోతే నిరుత్సాహ భావాన్ని పొందరు. జాగ్రత్తగా ప్రవర్తించాలనే కొత్తదైనటువంటి సూత్రాన్ని తెలుసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించినట్లయితే బుద్ధి చురుకుగా పనిచేసేటటువంటి కారణంగా పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావంతోనే ఉంటారు. ఇంకా దైవ ఆరాధన కొనసాగిస్తూనే ఉంటారు. తప్పక తమ ధర్మబద్ధమైనటువంటి పోరాటానికి విజయం లభిస్తుందనే ఆలోచనతోనే ఉంటారు. ఏ విధమైనటువంటి ఆర్థిక బాధ లేకుండా చక్కనైనటువంటి తీరులో వీరు పనిచేస్తున్నటువంటి సంస్థకి చేయూతని ఇచ్చేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. పండ్ల తోటల్ని, పూల తోటల్ని పెంచి తద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలనేటువంటి దిశగా అడుగులు వేస్తారు.
అనుకూలంగా ఉండే విధానం కూడా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబాని ఆరాధించినట్లయితే ప్రతి సమస్య తేలికగా అనిపిస్తుంది, విజయ లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా సంపూర్ణంగా సర్వరాశుల వారికి దక్షిణామూర్తి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకు సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ద్రవ్యాలను దానంగా ఇస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి బియ్యం దానం విశేషంగా సహకరిస్తుంది. బియ్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వెండి దానం ఇవ్వటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. బంగారం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సమస్త దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పండ్లు దానం ఇవ్వటం ద్వారా మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉసిరికాయ దానం ఇవ్వటం ద్వారా జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. తేనె దానం ఇవ్వటం ద్వారా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్న సంతానపరమైన దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కొబ్బరికాయ ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. దీపదానం చేసినట్లయితే దానివల్ల అన్ని పాపాలు పటాపంచలైపోవటంతో పాటుగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గోదానం చేయటం ద్వారా రుణ విముక్తులు అవ్వచ్చు. అంటే దేవ రుణము, పితృ రుణము, ఇలా రకరకాలైనటువంటి రుణాలను మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ రుణాల నుంచి బయటపడటానికి గోదానం విశేషంగా సహకరిస్తుంది. మహర్షుల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా గోదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూదానం చేసినట్లయితే బ్రహ్మలోక ప్రాప్తి ఏర్పడుతుంది. అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి వస్త్రదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి అన్నదానం విశేషంగా సహకరిస్తుంది. ఇలా ప్రత్యేకమైన ద్రవ్యాలను దానంగా ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు ఉండ్రాళ్ల తద్ది. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.